హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న ప్రేరణాత్మక కథ ఒకటి తెలుసుకుందాం. సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవికి కొన్నాళ్ల క్రితం ఒక రాబందుల గుంపు వచ్చింది. అక్కడ చేపల వంటి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాక క్రూరమైన అడవి జంతువులు కూడా లేవు. రాబందులు ఇంతకు ముందెన్నడూ అనుభవించని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. ఆ గుంపులోని యువరాబందులు అక్కడే శాశ్వతంగా ఉండాలని అనుకున్నాయి. ఒక వృద్ధ రాబందు యువత ఆలోచనలు విని వ్యాకులత చెంది యువరాబందులకు సలహా ఇచ్చింది. చాలా రోజుల నుంచి ఈ దీవిలోనే ఉన్నాం. ఇప్పుడు మనం మన అడవుల్లోకి వెళ్ళిపోవాలి. సమస్యలేమీ లేవు, సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాం. సమస్యలను ఎదుర్కొనే శక్తి కోల్పోతున్నాం. రాబందులు వెక్కిరిస్తూ ఆ దీవి విడిచి పోవడానికి ఒప్పుకోలేదు. వృద్ధ రాబందు, మీరు సుఖమైన స్థితికి అలవాటు పడిపోయారు. కష్టం వస్తే తప్పించుకోలేరు. మూర్ఖత్వం మాని వచ్చేయండి. రాబందులు అన్నీ ముసలి రాబందు మాటలు పెడచెవిని పెట్టాయి. చేసేదేమీ లేక ఒక్కతే వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత ముసలి రాబందు ఈ దీవిలో రాబందులు ఎలా ఉన్నాయో చూడడానికి దీవికి వచ్చింది. గాయపడ్డ రాబందులు, చచ్చిన కళేబరాలు కనిపించాయి. అసలు ఏం జరిగింది? మీరు వెళ్ళిన తరువాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఒకరోజు ఒక పడవ దీవిలో చిరుత పులులను వదిలిపోయింది. మొదట్లో అవి మమ్మల్నేం చెయ్యలేదు. మేము ఎగరలేమని, మొద్దుబారిన గోళ్లతో అశక్తులం అని తెలిసి దాడి చేసి మమ్మల్ని చీల్చి చెండాడేశాయి. కొన్నిటిని చంపాయి. అవి చెప్పుకొని బాధపడ్డాయి. సుఖమైన జీవితానికి అలవాటు పడితే బయటకు రాలేం. సవాళ్లను, సమస్యలను, కఠిన పరిస్థితులను ఎదుర్కోలేం. కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.